హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై గర్ల్. అలా ఇద్దరు తిన్నాక రిషి రూమ్లోకి వెళ్ళి అవతల డోర్ నుంచి బయట కార్నర్ స్పేస్లో వాక్ చేసి వచ్చే లోపల రిషి ముక్కు పుట్టాలు అదిరాయి. గుప్పుమన్న మల్లెల స్మెల్కి, ఆ తర్వాత వచ్చిన మత్తైన అరోమా స్మెల్కి అబ్జర్వ్ చేస్తూనే లోపలికి వచ్చాడు. వైట్ అండ్ వైట్ ఫుల్ చీరకి సన్నని ఎరుపు రంగు అంచు, తలలో 2 పాయలు అల్లి జడను లూజ్గా వదిలేసి 4 మూరల మల్లెలు నింపింది దానిలో. అటు సైడ్ తిరిగి ఉన్న అమ్ము బ్యాక్ పొజిషన్ దర్శనమిచ్చింది అయ్యగారికి. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై గర్ల్. ఫస్ట్ స్పూన్ తీసి అమ్ములకు పెట్టాడు. నీకు ఇష్టం కదా, ముందు నువ్వు తిను అంది అమలు. నీతో కలిసి తినడం అంటే ఇంకా ఇష్టమే అంటూ మళ్ళీ పెట్టాడు. అతని వైపు చూస్తూనే అందుకుంది అమలు. అలా ఇద్దరు తిన్నాక రిషి రూమ్లోకి వెళ్ళి అవతల డోర్ నుంచి బయట కార్నర్ స్పేస్లో వాక్ చేసి వచ్చేసరికి చేరోపల రిషి ముక్కు పుటాలు అదిరాయి. గుప్పుమన్న మల్లెల స్మెల్కి, ఆ తర్వాత వచ్చిన మత్తైన అరోమాకి స్మెల్కి అబ్జర్వ్ చేస్తూనే లోపలికి వచ్చాడు. వైట్ అండ్ వైట్ ఫుల్ శారీ, సన్నని ఎరుపు రంగు అంచు, తలలో 2 పాయలు అల్లి జడను లూజ్గా వదిలేసి 4 మూరల మల్లెలు నింపింది దానిలో. అటు సైడ్ తిరిగి ఉన్న అమ్ము బ్యాక్ పొజిషన్ దర్శనమిచ్చింది అయ్యగారికి. అటు తిరిగి ఏం చేస్తుందా అని గోర్లుని టెన్షన్తో కొరికేస్తూ మరో చేతి గోర్లు పక్కనున్న మంచం ఎడ్జ్ని గోకేస్తూ చిన్నగా వణుకుతుంది. అవతల డోర్ క్లోజ్ చేసి ఏ రౌడీ అని పిలిచాడు మార్ధవంగా. అంత మార్ధవంగా పిలిచిన అమలు గుండెల్లో మాత్రం సుడిగుండాలే దొర్లాయి. ఏంటే ఇది అంటూ ముందుకు అడుగులు వేస్తుంటే భయంతో ఇంకొంచెం వణకడం స్టార్ట్ అయింది. రిషినే ముందుకు వచ్చి చూడగా ఒక్క క్షణం షాక్ అయ్యాడు. చెవులకు బుట్టలు, వాటిని తగిలించి ఉన్న చంపస్వరాలు, మ్యాచింగ్ గాజులు, కళ్ళకు కాటుగా, మెడలో కొత్తగా గోల్డ్ చైన్, హరువిల్లు లాంటి కనుబొమ్మల మధ్య కుంకుమ, లిప్టిక్ అంటని గులాబీ రంగు పెదవులు, తలకు కిందకు దించుకొని చేతులు నలిపేసుకుంటూ ఉంది. ఆ చేతులకి గోరింటాకు ఎంత ముద్దుగా ఉందో. ఏంటే వింతగా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు మాటలు కూడా తీసుకుంటూ. ఐ వాంట్ టు రిషి, నువ్వు కావాలి అంది తలదించుకొని. నేనెప్పుడు నీ వాడినే పాప, అందరికంటే అన్ని రైట్స్ ఉన్నా నీ సొత్తునే. జస్ట్ టైం లేకుంటే వస్తువులు అడుగుతున్నట్టే అడుగుతున్నావేంటే పిచ్చిదానా అన్నాడు నవ్వు ముఖంతో. అలా కాదు మరి నన్ను సొంతం చేసుకో రిషి అంది చిన్నగా, ఎప్పుడూ లేనంతగా సున్నితంగా. చిన్నగా నవ్వుతూ తన ముందరకు వచ్చి చెంపలపైన చేయి వేసి డోంట్ క్రై అన్నాడు ఆ కన్నీళ్లను తుడుస్తూ. నిద్ర వస్తుంది, పడుకుందాము రావే, ఎల్లుండి యూరప్కి వెళ్ళాలి అని గుర్తు చేశాడు రిషి. నేను రాను అంది స్థిరంగా, ఉక్రోషంగా. రిషి తన నిర్ణయాన్ని పట్టించుకోకుండా బిహేవ్ చేస్తుంటే కోపం వస్తుంది. రావద్దు, నేను ఎత్తుకుని వెళ్ళిపోతా. నేను చెప్పేది వినవా? ఏంటి నీ బాధ? ఉఫ్ అని గాలి తీసుకొని వదిలి, నువ్వు ఇది కాదు రౌడీ, నిన్ను చాలాసార్లు టెస్ట్ చేశాను. నీ ఫీలింగ్ని హైలో తీసుకెళ్ళి వదిలేసి చూశాను. నీ ఫీలింగ్స్ని వేడి నీళ్ళు ఒంటి మీద కంట్రోల్ చేసుకున్నావే కానీ తిరిగి ఇది కావాలి అని ఎప్పుడు అడగలేదు. నన్ను ప్రొవోక్ చేస్తూ దగ్గర అయ్యావు అన్నందుకు ఏ రోజు నీకు నువ్వుగా నా దగ్గరికి రాలేదు. స్వచ్ఛమైన నీ సిగ్గుకు వీటికి కారణం పిల్ల, ఇది నువ్వు కాదు. కాలి వేలు కూడా కనిపించకుండా చేసుకునే నీ చీర కట్టు నన్ను ప్రొవోక్ చేస్తాయి తెలుసా అని. నీ అందాలు కనపడితేనే ఫీలింగ్స్ వస్తాయని అనుకోవడం పొరపాటు అని కింద నుంచి పాపను పైకి ముస్తాబు చూస్తూ అలాగే చూస్తూ రిషి కళ్ళలోకి, ఇది నువ్వు కాదే, ఇది నీ క్యారెక్టర్ కాదు, స్వచ్ఛమైన అమృతవాణి నువ్వు అని చెంప మీద బొటన వేలుతో నిమురుతూ చెప్పి. అడగకూడదు అనటం లేదు, కానీ ఇప్పుడు ఇలాంటి టర్మ్లో అడిగావంటే నిన్ను ఇలా అడిగేలా చేసిన విషయం ఉంది అనిపిస్తుంది. ఏంటో చెప్పవే. ఇలా నువ్వు నాకు ఇచ్చుకుంటూ నీకు కావాల్సిన దానికోసం నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు అడుగుతున్నావు కదా నన్ను అంది. ఏంటే మరి అంత ఎర్రి ఎదవలాగా కనిపిస్తున్నానా? ఇన్ని రోజులు నువ్వే అడిగావు కావాలి అని. నీ మనసు కూడా అడుగుతున్నా, మరి అది ఇవ్వట్లేదే నాకు అన్నాడు. మనస్ఫూర్తిగా దగ్గర అవ్వాలి అనుకుంటున్నాను. నీ మైండ్ చెప్పిన మాట వింటూ అర్థం లేకుండా బిహేవ్ చేయకు రౌడీ. కన్నీళ్లతో రిషిని అలాగే చూస్తుంది. నీ కన్నీళ్లు నన్ను కరిగించలేవని వాయిస్ పెంచాడు. ఇక అంతకంటే గట్టిగా అడగలేకపోయింది అమ్ములు. ఆమె దగ్గరకు తీసుకొని, ఇప్పుడు ఏమైందిరా, నాతో చెప్పు, నేను చూసుకుంటానని గాఢంగా హత్తుకొని ఆమెను చూస్తున్నాడు.
నిజంగానే నా మనసు, నా మైండ్, నా మాట నువ్వు కావాలి అంటుంది అంది వెక్కిళ్ళ రూపంలో తలెత్తి రిషి కళ్ళలోకి చూస్తూ. ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు వద్దు, ఏది అవసరం లేదు నాకు, నువ్వు మాత్రమే కావాలి రిషి. మన మధుర కలయిక, మన మధ్య ఉన్న అన్ని డిస్ట్రాయ్ అయిపోవాలి. మన మధుర కలయికతో అన్ని సంతోషాలు మన మధ్యకి రావాలి. అన్నిటికీ ఇదే సమాధానం కావాలి అంది కళ్ళెత్తి చూస్తూ. సే అగైన్ అన్నాడు రిషి. నన్ను నీ సొంతం చేసుకో రిషి, ఈరోజు ఇప్పుడే, ఈ క్షణమే అని అడిగింది మనస్ఫూర్తిగా. ఏంటి ఇది, నువ్వేనా, నిజమేనా? నమ్మకం కలగడం లేదే. మునివేళ పైన నిలబడి ఋషి మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవులపైన ముద్దు పెట్టింది. ఆ ముద్దును విడవకుండా అలాగే ఉండటంతో ఆమె గుండె లోతులోని భావాలు అతనికి అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది రిషికి. ఇప్పటికైనా నన్ను నమ్మాలి అనిపిస్తుందా అంది రిషిని అలాగే చూస్తూ. ముందుకు అడుగు వేస్తుంటే అమ్ములు అడుగు వెనక్కి వేస్తుంది. బెడ్ తగిలి ఆగిపోగానే అమ్ములు గుండె పైన రిషి అరచేతిని ఉంచి కళ్ళలోకి డీప్గా చూస్తూ, ఇది బాధ కాదే భయం, ఇది విరహ వేదన కాదే నిస్సహాయత, లోతుల్లోంచి వచ్చిన ఆవేదన. గట్టిగా హత్తుకుపోయి ఏడ్చేస్తూ, మరో నిమిషానికి ఇది భయమే, ఈ భయాన్ని పోగొట్టు, నీ ధైర్యం ముందు కావాలి రిషి అని అడిగింది. ఇస్తాను నీ ధైర్యం నేనైతే, నువ్వు నా బలం బలహీనత కూడా. నీ కన్నీళ్ళని, నీ బాధను నేను బేర్ చేయలేను. ఇప్పటికైనా నీ బాధ చెప్పు చాలు. ఇంత దూరం నువ్వు అడిగేదాకా మన మధ్య ఎప్పుడు ఈ దూరం రాదు. ఎందుకంటే నువ్వు నా దానివి, నీ మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. ఇన్ని రోజులు విడిపోవటానికి మాట్లాడావు నువ్వు. సడన్గా నేను కావాలని వస్తే నమ్మాలి అనిపించడం లేదు. అందులో సుఖమే కోరుకుంటున్నా అంటున్నావు కదా, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. అంటే నీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదా? చించుంటే ఎప్పుడో కనికరించేదానివే, ఇప్పుడు ఓకే అన్నానుగా. నా మాటలు నీకు అర్థం కావటం లేదు రౌడీ. నీకు డివోర్స్ అని ఇన్ని రోజులు పట్టుపట్టి ఇప్పుడేమో ఐ వాంట్ యూ అంటున్నావు సడన్గా. ఎందుకు ఈ ఆలోచన? ఇన్ని రోజులు దూరం పెట్టాను కదా, అందుకే అంది అమ్ములు. నమ్మేశాం, కానీ నా క్వశ్చన్ అది కాదు రౌడీ. నువ్వు జీవితాంతం దూరం పెట్టినా ఫీల్ అవ్వను, కానీ మనసుకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకు రిషి ఇన్నిసార్లు అడిగించుకుంటున్నావు అంది బాధగా. బాధ కాదే బెంగ. నీ ఎమోషన్స్ని, భయం గురించి నాతో చెప్పకుండా ఎలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోకుండా ఉంటావని. కనీసం నిన్ను చాలా బాధ పెట్టాను కదా, దాని గురించైనా మాట్లాడవే. ఎందుకు ఇలా చేశానని కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు మన మధ్య ఏ డిస్టర్బెన్స్ రాకుండా చేసుకుందాం. దాని తర్వాత అయినా మనం ఇదే కదా చేయాలి అంది తలదించుకొని. ఎక్కువ మాట్లాడుతున్నావు రౌడీ, దీనికోసమే ఎదురు చూస్తున్నట్టు బిహేవ్ చెయ్యకు అన్నాడు. ఏడుపు తన్నుకొస్తుంది తనకు. ఏడ్చకు, ఏడిస్తే చంప పగులుద్ది. కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా ఇంకా కఠినంగా ఉండలేక వాట్ హ్యాపెన్ అంటూ అమ్ములను గుండెకి హత్తుకున్నాడు. ఇప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటావంటేనే నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టే. మళ్ళీ డివోర్స్ అది ఇది అని నాలో సైకోని నిద్రలేపినట్టే. అంది తల అడ్డంగా ఊపుతూ. సూటిగా చూస్తూ, నన్ను నీ దగ్గరకు తీసుకొని ఇప్పటికే అలసిపోయాను అంది. రిషి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఇప్పటికే అడిగి ఆడదానిగా సిగ్గుతో చితికిపోతున్నట్లు అనిపిస్తుంది. వెనక్కి తిరిగిపోయింది. మరోసారి సిగ్గుతో తలెత్తుకోలేక కుమిలిపోయింది. గుడ్ నైట్ రిషి అంది జీరపోయిన గొంతుతో. రిషిని ఫేస్ చేయలేక హాల్లో పడుకోవడానికి వెళ్తూ డోర్ పైన చేయి పెట్టగానే ఒక్కసారిగా అమ్ములు చేతులను ఎత్తుకొని ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టి బెడ్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. రిషి అర్థమైన పడిన మానసిక వేదన దూరమై అంతే ప్రేమగా ముద్దును స్వీకరించింది అమ్ములు. బెడ్ మీద చేర్చాక అమ్ములను చూశాడు. స్లోగా కళ్ళు ఓపెన్ చేసి ఒక్కసారిగా రిషి మెడ ఖర్చుకుపోయింది గట్టిగా. రిషి కూడా అంతే గట్టిగా పట్టుకొని కురుల మీద ముద్దు ఇచ్చాడు. ఎస్ అనడానికి ఇంతసేపా అంది. అప్పటికే కాస్త సిమితపడినా నో అని కూడా చెప్పలేదు కదే అన్నాడు. బెడ్ మీద చేర్చాక అమ్ములను చూశాడు. స్లోగా కళ్ళు ఓపెన్ చేసింది. ఒక్కసారిగా రిషి మెడ ఖర్చుకుపోయింది గట్టిగా. రిషి కూడా అంతే గట్టిగా పట్టుకొని కురుల మీద ముద్దు ఇచ్చాడు. ఎస్ అనడానికి ఇంతసేపా అంది. అప్పటికే కాస్త సిమితపడినా నో అని కూడా చెప్పలేదు కదే అన్నాడు. రిషి ఎప్పుడు ఇలాంటి విషయాల్లో నన్ను ఏడిపించేదే లేదు. నీ మనసు చల్లబడదు కదా, నన్ను ఏడిపించడం అంటే నీకు సరదా. సైకో, రాక్షస్, బీస్ట్ అంటూ ఏడుపుతోనే ఉక్రోషంతోనే ప్రేమ చూపిస్తుంటే నువ్వు అడిగితే నేను కాదనగలనా అంటూ అమ్ములతో పాటు బెడ్ మీద చేరిపోయి ఇష్టంగా నుదుటిపైన ముద్దు పెట్టాడు. ఇది కేవలం నా తప్పులు మన్నించినట్టే కాదు, సరిదిద్దినట్టు కూడా. నేను చాలా తప్పులు చేశాను. ఒక ఆడపిల్లని ఎంత బాధ పెట్టకూడదో అంత ఎక్కువగా మానసికంగా చంపేశాను నేను చేసిన తప్పులు నీ మనసును విరిచేశాయి మాటలతో.
క్షమాపణ లేనివి అంటూనే పైకి లేచి కూర్చొని ఆమె అరికాల్ని చేతిలో పట్టుకొని ముద్దు పెట్టాడు. మనస్ఫూర్తిగా టక్కన లేచి కూర్చొని వద్దు అనగానే నా భార్య నా ఇష్టం అని నవ్వాడు. నేను ఎలా ఉన్నానో చెప్పలేదు నువ్వు అనగానే డీప్గా కళ్ళలోకి చూసి బాడీ స్మెల్ చేస్తూ చెప్పనా ఎలా ఉన్నావో అన్నాడు. అంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ. రిషి అంత దగ్గరగా చూసి బుగ్గల్లో నేను ఎలా ఉన్నానో చెప్పలేదు నువ్వు అనగానే డీప్గా కళ్ళలోకి చూసి బాడీ స్మెల్ చేస్తూ ఎలా ఉన్నావో చెప్పనా అన్నాడు. అంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ. రిషి అంత దగ్గరగా చూసి బుగ్గల్లో లైట్గా ఒత్తి పట్టి నాలుగుతో లీక్ చేసి నా కోసమే పుట్టిన రతీదేవిలా ఉన్నావే అన్నాడు ఇంటెక్స్టెడ్గా. సిగ్గు ముంచుకొచ్చి అతని గుండెల్లో ముడుచుకుపోయింది. ఆమె తలని పట్టుకొని కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు దాటి పెదాల మీద మొదలైన ముద్దు రాను రాను ఆత్రంగా మారేసరికి అమలు చేతులు రిషి షర్ట్లోకి చేరిపోయాయి. తడిమేస్తుంటే టీషర్ట్ రిమూవ్ చేశాడు పాప చేతులకి స్వేచ్ఛనిస్తూ. రిషి కిందకు వచ్చి కాలర్ బోన్ పైన మీద బైట్ చేయగానే రిషి అంటూ మరీ అనుకూలంగా మారింది. రిషి కొంగు తప్పించబోతుంటే రిషి అంటూ ఆపేసింది. ఐబ్రో ఎత్తి చూశాడు ఏంటి అన్నట్టు. మరి మంచం అంటే విరిగిపోతే మీ ప్రతాపానికి అంది అతని కళ్ళలోకి చూడకుండా. గట్టిగా నవ్వేసి తన మీద నుంచి లేచి బెడ్తో సహా ఫ్లోర్కి తీసుకొని వచ్చి పక్కనున్న మరో కోమ్ బెడ్ దాని మీద వేసి మ్యాట్రస్ వేసి సుత్తి మెత్తని పిల్లోస్ కూడా వేసి ఆర్ యూ ఓకే బేబీ అని కన్ను కొట్టాడు రిషి. అది ఎప్పుడు తెచ్చిపెట్టావు నేనెప్పుడు చూడలేదే అంది. కళ్ళు ఉంటేనే కదే చూడడానికి అని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందుగానే తెచ్చిపెట్టా మనకు వర్కౌట్ కోసం అన్నాడు. అదేదో మంచమే గట్టిగా చేయించి ఉంటే అయిపోయేదిగా అంది వెటకారంగా. మన మంచమే మన రూమ్ నిండిపోతుంది ఆగిపోయా. ఎప్పుడు తెచ్చావు ఇక్కడికి అంది. వచ్చిన రెండో రోజే పిల్ల. ఓరి దేవుడా నేను అసలు చూడలేదే అని నోటి మీద చేయి వేసుకొని దొంగవి నువ్వు అని గుర్రుగా చూసింది. నవ్వేస్తూ ఆమెను తీసుకొని ఆమె గోరింటాకు చేతులు వేళ్ళని డీప్గా స్మెల్ చేస్తూ ఎంత టెంప్టింగ్ చేస్తున్నావో తెలుసా అనగానే గుర్రుగా చూస్తూ సిగ్గుతో తలదించేసింది అమ్ములు పాప. సిగ్గుతో తలదించేసిన అమ్ములు మీదకి చేరుతూ బెడ్ మీద వేసి ఇంకెప్పుడు ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయను ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు నుదుటిపైన ప్రేమగా ముద్దిచ్చి. నేను చేయించేలా చేస్తే చేయించావు కాబట్టే పనిష్మెంట్ ఊహించలేవు పిల్ల మెయిన్లీ బెడ్ మీద అని చీర తీసి పడేశాడు రిషి. కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ టేక్ కేర్.